సార్ అమ్మా నమస్కారం అమ్మా. ఇదే సార్ జయమ్మ సార్. ఏంటమ్మా జయమ్మ, చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిరా. అంతే ఇంగ్లీష్ ఐటమ్ సార్ ఇది. రైతుల పండుగ మేము కీరా అవును సార్. కీరా దోస మంచిదా? మంచిది సార్. దోసకాయ దేనికి మంచిది? ఆరోగ్యానికి మంచిది సార్. సల్వకు చలవకు చెప్తున్నా నువ్వు అందరికి చెప్తాను సార్. చెప్పాలి కదా సార్, మన రైతు బజారు మంచిగా ఉండాలని. నీకు డబ్బులు రావాలి కదా. వస్తాయి సార్. రెండు ఉండాలి కదా. వస్తాయి సార్. మా కుటుంబం దీంతోనే బతుకుతుంది సార్. ఇవి ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తున్నావమ్మా? ఇవి రైతులకు వండకుంటే మేము బయట నుంచి తెప్పించుకుంటాం సార్. మా మేడం డాక్టర్ పొద్దు బంగడి సార్ ఇది. పొద్దు బంగడి రైతులు వండేవి మేము అమ్మాం సార్. ఇప్పుడు ఇది కూడా పెట్టావా? అవును సార్. అందులో రేట్లన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు ఓకే, ఇది ఒక కేజీ, ఒక హాఫ్ కేజీ ఇంకా వేయాలనా? కేజీ కేజీ వేసుకోండి సార్. కేజీ ఒకటి ఏంటి సార్? కేజీ కరెక్ట్ గా వచ్చింది చూడు. కేజీ కరెక్ట్ వేసినాడు సారు. ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎట్ చేస్తారు? ఇది ఫోన్ పే చేస్తారు సార్. ఫోన్ పే. ఇవి ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉందని చూడాలంటే ఏం చేయాలా? మళ్ళీ ఆఫీస్ ధర్మకట్ ఉంది సార్, అక్కడ వేసుకుంటారు సార్. అక్కడ వేసుకుంటారు. ఇప్పుడు నువ్వు దాన్ని చూసిన తర్వాత కేజీ కింద ఇక్కడ ఇది చేయాలా, అంతేనా? అవును సార్. నువ్వు చెప్పిన దాని ప్రకారం అక్కడ చేయాలి. లేదు సార్, బోర్డు ప్రకారం. బోర్డు ప్రకారం అదే మనం అడిగేది. దాని ప్రకారం దాని ప్రకారం నువ్వు అమ్ముతావు. అవును సార్. దాని ప్రకారం ఇక్కడ పే చేస్తావు. అవును సార్. ఇప్పుడు ₹40 సార్. 40 రూపాయలు అంట సార్. 40 రూపాయలు కొట్టాలి. 40 రూపాయలమ్మా. అయిపోయింది సార్. అదమ్మా నీ అకౌంట్ నువ్వు, నీ ఫోన్ లేదా? నా కొడుకు దగ్గర ఉంది. కొడుకు దగ్గర ఉంది. నీ కొడితే అక్కడ కదమ్మా, నువ్వు కొడితే అప్పుడు నీకు తెలియాలి కదా. నీకు తెలియదు అక్కడ ఉంది సార్. భవిష్యత్తులో దాన్ని నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది లేదు, నా దగ్గర నేను చూసుకుంటాను. సరే సార్. అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. సరే సార్. కరెక్ట్ గా సరే సార్. నేను కొట్టాను, నీకు వచ్చిందా లేదు నీకు తెలియాలి కదా. కొంతమంది మోసగాళ్ళు ఉంటారు, కొట్టినట్టు చూపించేసి పోతారు. అప్పుడు మేమవుతావు? నష్టపోతావు కదా సార్. మా ఆయనకు పింఛన్ రాగా సార్ 62 ఏళ్ళు ఉన్నాయి. మా ఆయనకు షుగర్ ఉంది, కాళ్ళ నొప్పులు ఉన్నాయి, పని చేయలేదు. దీని మీద బతకాలి సార్. ఒకసారి నేను చెప్తాను, కలెక్ట్ వచ్చాడమ్మా, నేను చెప్తాను ఇప్పుడే. సరే సార్. నమస్తే సార్. ఓకే సార్. అంటే బాగున్నావా? రైతేనా? నువ్వేంటమ్మా రైతులేనా? ఏ ఊరమ్మా? గోపాలనగర్. నువ్వు కూడా రైతేనమ్మా? ఎంతమ్మా? ఆవిడ పెన్షన్ రాదంటే ఆవిడ హస్బెండ్కి రాసుకోండి. అయితే ఫ్లవర్ షో నువ్వేనా పండించేది? ఏమ్మా? ఏంటమ్మా మీరే పండిస్తున్నారమ్మా? ఇవన్నీ మీకు ఎక్కడెక్కడ కూర్చోవాలో ఇయర్ మార్క్ చేసేస్తారా? పూలు ఇక్కడ కానీ. నమస్కారం. ఏంటంటే నిమ్మకాయలు నీవే బయట తెచ్చావా? నువ్వేనా? ఎక్కడ పొలం ఎక్కడ? ఎన్ని ఎకరాలు వేసావు? ఎంత వస్తుంది ఎకరాకి? ఏమ్మా ఎంత వస్తుంది? 2 లక్షలు. ఇంకొంచెం పెద్ద కాయ ఇది ఇంతేనా సైజు? సార్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువ వస్తుంది. నమస్కారం. నమస్కారం. పూలంగళ్ళు పళ్ళంగళ్ళు అన్నీ సార్. ఏమ్మా? బాబా బట్టలు ముగ్గురు ఆడిపోయలే పింఛన్ రాలే.
ఇట్లా ఒంటరి జీవితం బతుకుతుంది. ఇప్పుడు ఇస్తున్నారమ్మా. అలాగే ఇప్పుడు అందరూ మీ పేర్లను రాసుకున్నా వెరిఫికేషన్ జీవనోపాధి జరగాల సార్. వెరిఫై చేసుకొని చేయించండి. ఎట్లా వీడియో పెన్షన్ ఇస్తున్నాం లీడర్ గా ఉన్నాం. పక్కన అంతే మీరు పక్క పక్క ఇంట్లో లేకపోతే ఇక్కడే పక్క పక్కన నన్నూరు వేరే వేరే దగ్గర చూస్తారు. పక్కన ఉంటాయి కాబట్టి వెళ్తుంటారు. ధైర్యం రాదు కదా బాబుకి. కంపల్సరీ సార్. నువ్వు ఒకటి పిల్లలు చేయమంటే నీ పేరు జీవితాంతం ఉండదు. ఏమంటా చూడ ఆ అమ్మాయికి ఆడపిల్లలు కూడా ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లలు. ఆ కుటుంబానికి తీసుకొని దత్తత తీసుకొని ఆ అమ్మాయి పిల్లలకి బియ్యం కార్డు రాలేదు సార్. స్థలాలు రాలేదు. ఖచ్చితంగా మాత్రం దయచేసి హెల్ప్ చేశారు. ఏమంటారు